Hello students, today we are going to solve the 7th class mathematics chapter number 2, fractions, decimals and rational numbers, exercise 1. First problem is, compute and express the result as a mixed fraction. Two plus 3 by 4. 2 is the integral part and 3 by 4 is the fractional part. We can directly write it as 2 3 by 4. That's it. This is in the form of mixed fraction only. Next problem, 7 by 9 plus 1 by 3. Seven by 9 plus 1 by 3. ఇవి రెండు కూడా ఫ్రాక్షనల్ ఫామ్ లో ఉన్నాయి. దీస్ ఆర్ అన్లైక్ ఫ్రాక్షన్స్. ఈ రెండు ఫ్రాక్షన్స్ కూడా అన్లైక్ ఫ్రాక్షన్స్. ఇక్కడ చూసినట్లయితే డినామినేటర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. We cannot add the unlike fractions. Unlike fractions ని మనము యాడ్ చేయలేము. We have to convert them into the like fractions. వీటిని మనం లైక్ ఫ్రాక్షన్స్ గా కన్వర్ట్ చేయాలి. ఇక్కడ డినామినేటర్ కి మనం LCM తీసుకోవాలి. డినామినేటర్స్ 3 ఉన్నది, 9 ఉన్నది. సో 9 is the multiple of 3. So the LCM of 3, 9 is equal to 9 only, because 9 is the multiple of 3. So we have to make the both denominator as 9. ఈ రెండు ఫ్రాక్షన్స్ కి డినామినేటర్ మనం 9 గా మార్చుకోవాలి. సో ఫస్ట్ ఫ్రాక్షన్ కి 9 ఉన్నది, దాన్ని అలాగే ఉంచుదాము. 7 by 9 ప్లస్ సెకండ్ ఫ్రాక్షన్ కి డినామినేటర్ మనం 9 కి ఈక్వల్ చేద్దాం. LCM కి ఈక్వల్ గా చేయాలి. 3ని 9 గా కన్వర్ట్ చేయాలంటే మనము 3ని 3తో మల్టిప్లై చేయాలి. 3 3 9. సో మనం డినామినేటర్ని మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ని కూడా అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. పైన కింద 3తో మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు 7 by 9 ప్లస్ 1 3 3, 3 3 9, 3 by 9. ఇప్పుడు ఇవి రెండు కూడా లైక్ ఫ్రాక్షన్స్ గా మారిపోయినాయి. We can now add them. Take the denominator as 9 only. We do not add the denominators. మనం డినామినేటర్ ని యాడ్ చేయము. లైక్ ఫ్రాక్షన్స్ కి డినామినేటర్స్ సేమ్ గా అలాగే ఉంచి న్యూమరేటర్స్ ని యాడ్ చేసుకోవాలి. 7 కి 3 యాడ్ చేయాలి. 7 ప్లస్ 3. This becomes 10 by 9. This is the improper fraction. ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ కంటే ఎక్కువగా ఉంది. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాము? ఈ న్యూమరేటర్ ని డినామినేటర్ తో డివైడ్ చేయాలి. 9 తో 10 ని డివైడ్ చేయాలి. 9 1 9. 10 లో 9 సబ్ట్రాక్ట్ చేస్తే 1 మిగులుతుంది రిమైండర్. సో ఇక్కడ మనకి కోఎఫిషియంట్ ఎంతైతే వచ్చిందో 1, ఇది ఇంటిగ్రల్ పార్ట్ అవుతుంది 1. అలాగే ఇక్కడ వచ్చిన రిమైండర్ని న్యూమరేటర్గా తీసుకోవాలి. డివైజర్ 9ని డినామినేటర్గా తీసుకోవాలి. సో దిస్ బికమ్స్ 1 1 by 9. దిస్ ఈజ్ in the form of mixed fraction. Problem,
1 minus 4 by 7. Solution 1 minus 4 by 7. ఇక్కడ 1 is a integral number, integer. 4 by 7 is a fraction. 1 ని మనం ఫ్రాక్షన్ ఫామ్ లో రాసుకుంటే 1 by 1 minus 4 by 7. ఇక్కడ 1 కి 7 కి LCM 7 అవుతుంది. LCM of 1, 7 is equal to 7. కాబట్టి మనము ఈ రెండు డినామినేటర్లని LCM కి ఈక్వల్ చేయాలి, అంటే 7 కి ఈక్వల్ చేయాలి. చేస్తే అప్పుడు అవి లైక్ ఫ్రాక్షన్స్ అవుతాయి, అప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేయవచ్చు. ఇక్కడ 7 ఆల్రెడీ ఉంది, ఈ 1 ని 7 చేయాలంటే పైన కింద మనం 7తో మల్టిప్లై చేయాలి. 1 into 7 by 1 into 7 minus 4 by 7. So this becomes 7 by 7 minus 4 by 7. ఇప్పుడు ఇవి రెండు లైక్ ఫ్రాక్షన్స్, డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్ 7 అలాగే ఉంచుతాము. 7 లోకి నుంచి 4 సబ్ట్రాక్ట్ చేయాలి. 7 minus 4. This becomes 7 minus 4 is 3 by 7. 3 by 7 is a proper fraction. ఇది ఒక ప్రాపర్ ఫ్రాక్షన్, అంటే న్యూమరేటర్ చిన్నగా ఉంది, డినామినేటర్ పెద్దగా ఉంది. ప్రాపర్ ఫ్రాక్షన్ ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద మార్చలేము. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ పెద్దగా ఉండి డినామినేటర్ చిన్నగా ఉంటే దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేస్తాము. కానీ ప్రాపర్ ఫ్రాక్షన్ కెనాట్ బి కన్వర్టెడ్ యాజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సింపుల్ ఫామ్ లో ఉంది కాబట్టి దీన్ని ఇలాగే ఉంచుతాము. నెక్స్ట్ ప్రాబ్లం, two by 3 plus 1 by 2, that is equal to 2 by 3 is a mixed fraction. We have to convert this mixed fraction into improper fraction. ఇక్కడ డినామినేటర్ 3 ఉంది, 3తో ఇంటిగ్రల్ పార్ట్ ని మల్టిప్లై చేసి న్యూమరేటర్ ని యాడ్ చేసుకోవాలి. 3 2 జా 3 into 2 రెండింటిని మల్టిప్లై చేసి ప్లస్ న్యూమరేటర్ని యాడ్ చేయండి ప్లస్ 2 బై డినామినేటర్ 3ని అలాగే రాసుకోవాలి ప్లస్ 1 by 2. 3 2 जा 6, 6 plus 2 8. 3 2 जा 6 plus 2 8. This 8 by 3 plus 1 by 2. 8 by 3 plus 1 by 2. ఇవి రెండు కూడా అన్లైక్ ఫ్రాక్షన్స్. అన్లైక్ ఫ్రాక్షన్స్ ని మనం లైక్ ఫ్రాక్షన్స్ కింద మార్చుకోవాలి. అంటే డినామినేటర్స్ కి ఎల్సిఎం తీసుకోవాలి. 3కి 2కి ఎల్సిఎం తీసుకుంటే ఇవి రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఎల్సిఎం 3 2 जा 6 అవుతుంది ఎల్సిఎం. సో డైరెక్ట్గా మనము ప్రైమ్ నెంబర్స్కి మల్టిప్లై చేస్తే ఎల్సిఎం వచ్చేస్తుంది. సో ఈ రెండు డినామినేటర్స్ని మనము ఎల్సిఎంకి ఈక్వల్ చేయాలి. 3ని 6గా మార్చాలంటే మనము దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. పైన కూడా మల్టిప్లై చేయాలి. ఎందుకంటే వాల్యూ చేంజ్ కావద్దంటే డినామినేటర్ని మల్టిప్లై చేసినప్పుడు న్యూమరేటర్ని కూడా అదే నెంబర్తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది. అప్పుడు వాల్యూ చేంజ్ కాదు. ప్లస్ 1 by 2ని ఇక్కడ డినామినేటర్ని 6 చేయాలంటే 2ని 3తో మల్టిప్లై చేయాలి. 2 3 जा 6 అవుతుంది. పైన కూడా 3తో మల్టిప్లై చేయాలి. నౌ ది 8 2 जा 16 by 6 plus 1 3 जा 3 by 6.
ఇప్పుడు రెండు డినామినేటర్లు ఈక్వల్ వచ్చినాయి, ఇవి లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి మనము దీన్ని 16 + 3 19/6 అని రాసుకోవచ్చు. 19/6 దిస్ ఈజ్ ఎ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. 19ని మనం 6తో డివైడ్ చేస్తే 6 3 18, 19లో 18 పోతే 1 is the remainder. సో మనము దీన్ని ఇక్కడ కోఎఫిషియంట్ 3 వచ్చింది, 3 is the ఇంటిగ్రల్ పార్ట్ అవుతుంది. రిమైండర్ 1 వచ్చింది, 1 న్యూమరేటర్లో రాస్తాము. డివైజర్ 6 కాబట్టి 6 డినామినేటర్లో రాస్తాము. 3 1/6. దిస్ ఈజ్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫార్మ్. నెక్స్ట్ ప్రాబ్లం 5/8 - 1/6. 5/8 - 1/6. ఇవి రెండు కూడా అన్లైక్ ఫ్రాక్షన్స్. మనం వీటిని లైక్ ఫ్రాక్షన్గా మార్చుకోవాలి. టేక్ ద ఎల్సిఎం ఆఫ్ 8 and 6. ఎల్సిఎం ఆఫ్ 8, 6 ఈజ్ ఈక్వల్ టు, మనం ఎల్సిఎం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? 8 6 ఇలా తీసుకొని ఇవి రెండు కూడా 2 టేబుల్లో డివైడ్ అవుతాయి కాబట్టి 2 టేబుల్ తీసుకొని 2 4 8, 2 3 6. ఇక్కడ 4 2 టేబుల్లో పోతుంది కాబట్టి 2 తీసుకోండి. 2 2 4. 3 2 టేబుల్లో పోదు, 3ని అలాగే రాసుకుంటాం. నౌ మళ్ళీ 2 తీసుకున్నాం. 2 1 2, 3 పోదు, 3ని అలాగే రాసుకున్నాం. 3 తీసుకుందాం, 1 అట్లా నుంచి 3 1 3. సో లాస్ట్కి 2 1లు వచ్చే వరకు మనం ఇలా చేస్తాము. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2 × 2 × 2 × 3. ఇవన్నిటిని మల్టిప్లై చేస్తున్నాము. 2 2 4, 4 2 8, 8 3 24. మనకు ఎల్సిఎం 24 వచ్చింది. ఈ రెండు డినామినేటర్ని మనము ఎల్సిఎంకి ఈక్వల్ చేసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 5/8. 8ని 24 చేయాలంటే 3తో మల్టిప్లై చేయాలి. 8 × 3, పైన కూడా 3తో మల్టిప్లై చేయండి. మైనస్ 1/6ని, ఇక్కడ 6ని 24 చేయాలంటే 4తో మల్టిప్లై చేయాలి. 6 4 24, పైన కూడా 4తో మల్టిప్లై చేద్దాం. సో ఇక్కడ రెండిటికి మనకు డినామినేటర్ 24 వచ్చింది కాబట్టి 24ని డినామినేటర్లో వేసుకుందాం. ఇక్కడ న్యూమరేటర్ 5 3 15 అవుతుంది. మైనస్ ఇక్కడ న్యూమరేటర్ 1 4 4. 15లో 4 పోతే 11/24. This is a proper fraction. This is in the simplest form. We cannot write it in the form of mixed fraction. Okay. Next problem. 2 2/3 plus 3 1/2. That is equal to, ఇవి రెండు కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఉన్నాయి. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసుకుందాం. 3 2 6, 6 + 2 8/3 ప్లస్ ఇక్కడ 2 3 6, 6 + 1 7/2. దట్ ఈజ్ ఈక్వల్ టు, రెండు కూడా అన్లైక్ ఫ్రాక్షన్స్. ఇక్కడ 3 ఉంది డినామినేటర్, ఇక్కడ 2 ఉంది. 3కి 2కి ఎల్సిఎం 3 2 6 అవుతుంది. డైరెక్ట్గా మనం మల్టిప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ కాబట్టి రెండు డినామినేటర్లు మనం 6గా మార్చుకోవాలి.
అంటే దీన్ని 2తో మల్టిప్లై చేద్దాము, దీన్ని 3తో మల్టిప్లై చేద్దాము. అప్పుడు 8/3ని పైన కింద 2తో మల్టిప్లై చేద్దాం, ప్లస్ 7/2ని పైన కింద 3తో మల్టిప్లై చేద్దాం. దిస్ బికమ్స్ 8 to the 16/6 ప్లస్ దిస్ is 7 3 the 21/6. సో 16 plus 21 యాడ్ చేసుకోవాలి. దిస్ బికమ్స్ 37/6. 37ని మనం 6తో డివైడ్ చేస్తే 6 6 36, remainder is 1. So integral part is 6, remainder is 1. It becomes numerator 6 1/6. This is the mixed fraction form. Go to the next problem. Arrange the following in ascending order. All of these are unlike fractions. ఇవన్నీ కూడా అన్లైక్ ఫ్రాక్షన్. వీటిని అసెండింగ్ ఆర్డర్లో రాయాలంటే మనం వాటిని లైక్ ఫ్రాక్షన్ కింద మార్చుకుంటే మనకి ఏది పెద్దది ఏది చిన్నది అనేది ఈజీగా తెలుస్తుంది. సో టేక్ ద ఎల్సిఎం ఆఫ్ 8 6 and 2. డినామినేటర్స్కి ఎల్సిఎం తీసుకుందాము. 8, 6, 2కి ఎల్సిఎం తీసుకుందాము. 2తో డివైడ్ చేస్తే 2 4 8, 2 3 6, 2 1 2. నా 2 తోటి మళ్ళీ 2 2 4 పోతుంది. 3 అలాగే ఉంచుదాం, 1 అలాగే ఉంచుదాం. మళ్ళీ 2 1 2, 3 అలాగే ఉంటుంది, 1 అలాగే ఉంటుంది. 3తో తీసుకుంటే 1 అలాగే ఉంటుంది. 3 1 3, 1 అలాగే ఉంటుంది. సో అన్ని 1లు వచ్చే వరకు చేయాలి ఇలాగా. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2 into 2 into 2 into 3. 2 2 4, 4 2 8, 8 3 24. కాబట్టి మనము ఇక్కడ ఇచ్చిన ఫ్రాక్షన్స్ అన్నిటికీ డినామినేటర్ 24 వచ్చేలాగా మనము రాసుకోవాలి. 5/8 is equal to 8ని 24 చేయాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 3తో మల్టిప్లై చేయాలి. 8 3 24. అటు పైన కూడా 3తో మల్టిప్లై చేయండి. సో 5 3 15/24. అలాగే 5/6ని డినామినేటర్లో 24 వచ్చే విధంగా రాద్దాం. 6ని దేంతో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది? 4తో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది. కాబట్టి పైన కూడా 4తో మల్టిప్లై చేయండి. 5 4 20/24. నౌ టేక్ 1/2. 1/2ని ఏమని రాయొచ్చు? 2ని 24 చేయాలి. 2ని దేంతో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది? 2 12 24. సో పైన కూడా 1ని 12తో మల్టిప్లై చేయండి. సో 1 12 12/24. Now 5/8 can be written as 15/24. 5/6 can be written as 20/24. 1/2 can be written as 12/24. Now ఇవన్నిటికీ ఇప్పుడు డినామినేటర్ 24 ఉంది. ఇప్పుడు మనం న్యూమరేటర్ని కంపేర్ చేసుకోవచ్చు. న్యూమరేటర్ అసెండింగ్ ఆర్డర్లో రాస్తే సరిపోతుంది. సో ఇవన్నిటిలో చిన్నది 12, తర్వాత 15, తర్వాత 20. సో అసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ నుంచి బిగ్ వరకు రాయాలి కాబట్టి 12/24, 15/24,
20/24. That means యాక్చువల్ నెంబర్స్ ఏంటి, యాక్చువల్ ఫ్రాక్షన్స్ 12/24 అంటే ఏంటి 1/2, 15/24 అంటే ఏంటి 5/8, 20/24 దేనికి ఈక్వల్ 5/6. సో దిస్ ఈజ్ ద అసెండింగ్ ఆర్డర్ 1/2, 5/8, 5/6. నెక్స్ట్ ప్రాబ్లం 2/5, 1/3, 3/10. ఇక్కడ మనము చూసినట్లయితే ఇవన్నీ కూడా అన్లైక్ ఫ్రాక్షన్స్గా ఉన్నాయి. 5కి 3కి 10కి ఎల్సిఎం తీసుకుందాం. 5, 3, 10 ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ 5, 10 5 టేబుల్లో డివైడ్ అవుతాయి కాబట్టి 5 టేబుల్ తీసుకుందాం. 5 1 జా 5, 3 పోదు, 3ని అలాగే రాసుకోండి. 5 2 జా 10. నౌ టేక్ 3, 3 1 జా 3, 2 అలాగే ఉంచుతుంది. నౌ టేక్ 2, 1, 1, 2 1 జా 2 అన్ని 1లు వచ్చినాయి. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 5 into 3 into 2. 5 3 జా 15, 15 2 జా 30. నౌ ఒక్కొక్క ఫ్రాక్షన్ని మనము డినామినేటర్ 30 వచ్చే విధంగా అంటే ఎల్సిఎంకి ఈక్వల్ అయ్యే విధంగా మనం రాసుకోవాలి. నౌ 2/5ని ఏమని రాయొచ్చు, 5ని 30కి ఈక్వల్ చేయాలి అంటే 5ని దేంతో మల్టిప్లై చేయాలి, 5ని 6తో మల్టిప్లై చేయాలి. 5 6 జా 30. సో పైన కూడా 6తో మల్టిప్లై చేయండి. 2 6 జా 12, 5 6 జా 30. 2/5 ఈజ్ ఈక్వలెంట్ టు 12/30. నౌ టేక్ 1/3. 3ని దేంతో మల్టిప్లై చేస్తే 30 అవుతుంది. 3 10 జా 30. సో పైన కూడా 10తో మల్టిప్లై చేస్తే 1 10 జా 10. దిస్ బికమ్స్ 10/30. నౌ అనదర్ ఫ్రాక్షన్ 3/10 is equal to 10ని 30 చేయాలంటే 10 3 జా 30 కాబట్టి 3తో మల్టిప్లై చేయాలి. పైన కూడా 3తో మల్టిప్లై చేయండి. 3 3 జా 9/30. ఇప్పుడు చూడండి అన్నీ కూడా డినామినేటర్ 30 వచ్చింది అన్ని ఫ్రాక్షన్స్కి. ఇప్పుడు వీటిని మనం అసెండింగ్ ఆర్డర్లో రాద్దాం. ascending order. ఫస్ట్ 9/30 వస్తుంది, 10/30, 12/30. సో యాక్చువల్ ఫ్రాక్షన్స్ ఏంటి, 9/30 ఈజ్ ఈక్వల్ టు 3/10, 10/30 ఈజ్ ఈక్వల్ టు 1/3, 12/30 ఈజ్ ఈక్వల్ టు 2/5. సో దిస్ ఈజ్ ద ascending order for the given fractions. Next problem. Check in the following square whether in the square the sum of the numbers in each row and in each column and along the diagonal is the same. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ టేబుల్లో ప్రతి రోలో అండ్ ప్రతి కాలంలో అండ్ డయాగ్నల్గా మనము ఈ ఫ్రాక్షన్స్ని యాడ్ చేస్తే సేమ్ వాల్యూ వస్తుందా లేదా చెక్ చేయమంటున్నాడు. ఇప్పుడు మనము ఫస్ట్ రోలో యాడ్ చేద్దాం. ఫస్ట్ రోలో 6/13, 13/13, 2/13 అన్నీ కూడా లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి మనము న్యూమరేటర్ని యాడ్ చేయాలి. 6 +
13 plus 2 by 13. This becomes 6 plus 13, 19, 19 plus 2, 21 by 13. ఇక్కడ ఈ రోలో యాడ్ చేస్తే 3 plus 7 plus 11 by 13. 7 plus 3, 10, 10 plus 11, 21 by 13. సో ఈ రోలో చూసినట్లయితే 12 plus 1 plus 8 by 13. 12 plus 1, 13, 13 plus 8, 21 by 13. ఇక్కడ ఆ 3 రోల్లో కూడా సమ్ ఈక్వల్ గానే ఉంది. కాలం వైజ్ గా యాడ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ కాలంలో 6 plus 3 plus 12 by 13. 6 plus 3, 9, 9 plus 12, 21 by 13. ఇక్కడ ఈ కాలం వైజ్ గా చూద్దాం. 13, 7, 1 ఉంది. 13 plus 7 plus 1 by 13. 13 plus 7, 20, 20 plus 1, 21 by 13. ఈ కాలంలో చూడండి 2 plus 11 plus 8. 2 plus 11, 13, 13 plus 8, 21 by 13. ఇక్కడ 3 కాలంలో కూడా 21 by 13 ఉంది. రోలో కూడా అదే సమ్ వచ్చింది. డయాగ్నల్ గా చూద్దాం. డయాగ్నల్ అంటే ఏంటి? ఇలా చూడాలి. ఇలాగా డయాగ్నల్ గా చూసినట్లయితే 6 plus 7 plus 8 by 13 is equal to 6 plus 7, 13, 13 plus 8, 21 by 13. ఇది కూడా అలాగే వచ్చింది. ఇంకొక డయాగ్నల్ అంటే ఇలాగా చూడాలి. ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ 12 plus 7 plus 2. 12 plus 7 plus 2 by 13 is equal to 12 plus 7, 19, 19 plus 2, 21 by 13. సో మనము అన్నీ చూసాము. రో వైజ్గా కానీ కాలం వైజ్గా కానీ డయాగ్నల్ వైజ్గా కానీ అన్నీ కూడా సమ్ 21 by 13కి ఈక్వల్గా ఉంది. సో therefore the given statement is true. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూ. నెక్స్ట్ ప్రాబ్లం. A rectangular sheet of paper is 5 by 3 centimeters long and 1 by 5 centimeters wide. Find its perimeter. There is a rectangular sheet. Its length is 5 by 3 and breadth is 1 by 5. Length is equal to 2 by 3. This is a mixed fraction. Convert it into improper fraction. 3 5 are 15. 15 plus 2, 17 by 3. Breadth is equal to 1 by 5. దీన్ని కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకుందాం. 5 3 are 15. 15 plus 1, 16 by 5. Now perimeter of the rectangle is equal to, perimeter की formula 2 into L plus B. పెరిమీటర్ అంటే దీని చుట్టూ మనము మెజర్మెంట్ చేయాలి. 2 లెంత్లు ఉన్నాయి, 2 బ్రెడ్త్లు ఉన్నాయి.
breadth 2 times, length 2 times, 2 into L plus B. This is the formula. That is equal to 2 into length means 17 by 3 plus breadth means 16 by 5. That is equal to 2 into ఇక్కడ 17 by 3 16 by 5 రెండు కూడా అన్లైక్ ఫ్రాక్షన్స్. 3కి 5కి ఎల్సిఎం మనం తీసుకోవాలి, వీటిని లైక్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయాలి. 3కి 5కి ఎల్సిఎం 15 అవుతుంది, ఎందుకంటే రెండు కూడా ప్రైమ్ నెంబర్స్. 3 5 15 అవుతుంది. సో ఇక్కడ డినామినేటర్ 15 చేయాలంటే 3ని 5తో మల్టిప్లై చేయాలి. సో పైన కింద 5తో మల్టిప్లై చేయండి ప్లస్ 16 by 5. 5ని 15 చేయాలంటే 3తో మల్టిప్లై చేయాలి, బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 into 17 5 85 by 15 plus 16 3 48 by 5 3 15. Now this becomes 2 into, so both are like fractions. 15 is the denominator. Add both the numerators. 85 plus 48, 80 plus 40 120, 5 plus 8 13, 120 plus 13 133 by 15. So that is equal to multiply the numerator by 2. 2 3 6, 2 3 6, 2 1 2, 266 by 15. We can convert it into mixed fraction because this is a improper fraction. Divide 266 with 15. 15 1 15. So subtract చేస్తే 1 11 వస్తుంది. Now write 6 below. This becomes 116. 15 7 105. So 6 లో 5 పోతే 1, 1 లో 0 పోతే 1. So 11 is the remainder. Therefore it can be written as the quotient is 17. This is the integral part 17, and the remainder 11 is the numerator and 15 is the denominator. 17 11 by 15 centimeters. This is the perimeter of the rectangle. Next problem. The recipe requires 3 1/4 cups of flour. Radha has 1 3/8 cups of flour. How many more cups of flour does she need? ఒక రిసైప్కి 3 1/4 కప్స్ ఆఫ్ ఫ్లోర్ అవసరము. అయితే రాధా దగ్గర 1 3/8 కప్స్ ఆఫ్ ఫ్లోర్ ఉంది. అయితే ఇంకా ఆమెకు ఎన్ని కప్స్ ఆఫ్ ఫ్లోర్ అవసరము అంటున్నాడు. Required flour for the recipe is equal to 3 1/4 cups. దీన్ని మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద మార్చుకుందాము. 4 3 12, 12 plus 1 13/4 cups. Flour with Radha. Radha దగ్గర ఉన్న ఫ్లోర్ is equal to 1 3/8 cups. That is equal to, దీన్ని కూడా మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద మార్చుకుందాము. 8 1 8, 8 plus 3 11, 11/8 cups.
floor that Radha need. రాధాకి అవసరమైన ఫ్లోర్ ఎంత అంటే రిసైప్కి కావాల్సిన ఫ్లోర్లోకించి రాధా దగ్గర ఉన్న ఫ్లోర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. రిసైప్కి కావాల్సింది 13/4 కప్స్, రాధా దగ్గర ఉన్న ఫ్లోర్ 11/8 కప్స్. ఈ 13/4లోకించి 11/8 కప్స్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. అయితే ఇవి రెండు కూడా అన్లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి వీటిని మనము లైక్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ డినామినేటర్ చూడండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 8 ఉంది. డినామినేటర్ రెండు ఈక్వల్గా ఉంటే అవి లైక్ ఫ్రాక్షన్స్ అవుతాయి. కాబట్టి మనము వీటి ఎల్సిఎం ఎంత చూడాలి. 4కి 8కి ఎల్సిఎం 8 అవుతుంది, ఎందుకంటే 4 టేబుల్లో 8 వస్తుంది. 8 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 4, 4 to the 8 కాబట్టి మనము ఈ రెండింటిని ఎల్సిఎంకి ఈక్వల్ చేసుకోవాలి, అంటే 8కి ఈక్వల్ చేసుకోవాలి. 8 ఒకటి ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ 4ని 8 చేసుకుందాం. ఈ 4ని 8 చేసుకోవాలంటే మనము 4ని 2తో మల్టిప్లై చేద్దాము, పైన కూడా 2తో మల్టిప్లై చేద్దాము. 11/8 అలాగే ఉంటుంది. 13 to the 26/8 minus 11/8 that is equal to, ఇప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి న్యూమరేటర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. 26 minus 11/8, 26లో 11 పోతే 15/8. దిస్ ఈజ్ ఎ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద మార్చుకోవచ్చు. 15ని 8తో డివైడ్ చేద్దాము. 8 1 జా 8 పోతే 15లో 8 సబ్ట్రాక్ట్ చేస్తే 7 is the remainder. So 15/8 can be written as, ఇక్కడ ఇంటిగ్రల్ పార్ట్ 1 వస్తుంది, 1 రిమైండర్ is 7 by divisor is 8, 7/8 కప్స్. అంటే ఇంకా రాధాకు రిసైవ్ చేయడానికి 7/8 కప్స్ ఆఫ్ ఫ్లోర్ అవసరము. నెక్స్ట్ ప్రాబ్లం. Abdul is preparing for his final exam. He has completed 5/12 part of his course. He has completed 5/12 part of his course content. Find out how much course content is left. అబ్దుల్ ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు, ఫైనల్ ఎగ్జామ్కు. అతడు తన కోర్స్ కాంటెంట్లో 5/12 పార్ట్ చదివేశాడు. ఇంకా ఎంత కంటెంట్ మిగిలింది అంటున్నాడు. అసలు కోర్స్ కాంటెంట్ ఎంతో ఇక్కడ ఇవ్వలేదు. సో లెట్ ద కోర్స్ content is equal to 1. కోర్స్ కాంటెంట్ 1 అనుకుందాం. సో అంటే హోల్ కాంటెంట్ 1 అనుకుందాం. కంప్లీటెడ్ కాంటెంట్ ఈజ్ ఈక్వల్ టు 5/12 పార్ట్. 5/12 part of this 1. Okay, now remaining content is equal to, ఈ 1లోకించి 5/12 సబ్ట్రాక్ట్ చేయాలి. 1 minus 5/12. సో ఈ 1ని మనం ఫ్రాక్షన్ ఫామ్లో రాసుకుందాము. ఫ్రాక్షన్ ఫామ్లో డినామినేటర్ 12 వచ్చేటట్టు రాసుకుందాం. అప్పుడు ఈ రెండు లైక్ ఫ్రాక్షన్స్ అవుతాయి. 1ని మనము 12/12 అని రాసుకోవచ్చు. We can write 1 as 12/12 minus 5/12. So both are like fractions now. We can subtract the numerators. 12 minus 5 by denominator is 12 only. So 12లో 5 subtract చేస్తే 7 వస్తుంది. 7/12.
12 part. So Abdul has to complete 7 by 12 part of the course content. Next problem. Find the perimeter of triangle ABE and the rectangle BCDE in this figure. Which figure has the greater perimeter and by how much? ఇక్కడ ఇచ్చిన ఫిగర్లో ట్రయాంగిల్ ఏబిఈ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రెక్టాంగిల్ బీసీడీఈ పెరిమీటర్ ఎంత కనుక్కోమంటున్నాడు. దేని పెరిమీటర్ ఎక్కువగా ఉంటుంది, ఎంత ఎక్కువగా ఉంటుంది కూడా మనం కనుక్కోవాలి. సొల్యూషన్. ఫస్ట్ వన్, in triangle ABE perimeter is equal to triangle की perimeter formula ఏంటి, 3 సైడ్లను యాడ్ చేయాలి. The 3 sides are side AB plus side BE plus side AE. సైడ్ AB ఎంత ఉంది, 3/1/3 ఉంది. అలాగే BE ఎంత ఉంది, 2/1/5 ఉంది. సైడ్ AE ఎంత ఉంది, 4/2/3 సెంటీమీటర్స్. ఇవన్నీ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. వీటిని మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకుందాం. 3 3 9, 9 plus 1 10/3 plus 2 5 10, 10 plus 1 11/5 plus 3 4 12, 12 plus 2 14/3. 3కి 5కి ఎల్సిఎం తీసుకుంటే మనకు 15 వస్తుంది, ఎందుకంటే ఇవాళ ప్రైమ్ నెంబర్స్ 3 5 15 కాబట్టి. సో ఇవన్నీ డినామినేటర్ను మనం 15కి ఈక్వల్గా రాసుకుందాం. సో 3ని 5తో మల్టిప్లై చేస్తే 15 అవుతుంది. సో 10/3ని పైన కింద 5తో మల్టిప్లై చేద్దాము. 11/5ని 5 3 15 కాబట్టి 3తో మల్టిప్లై చేయండి. ప్లస్ 14/3ని 3 5 15 కాబట్టి 3ని 5తో మల్టిప్లై చేయాలి, పైన కూడా 5తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు చూస్తే అన్నిటికీ డినామినేటర్లో 15 వస్తుంది కాబట్టి 15 ఈజ్ ద ఎల్సిఎం. సో 15 ఈజ్ ద డినామినేటర్ ఫర్ కామన్ డినామినేటర్. సో 10 5 50. Add the numerators. 11 3 33 plus 14 5 70. Now 50 plus 33 becomes 83. 83 plus 70. This is 153 by 15 centimeters. Now second bit, in rectangle BCDE. BCDE రెక్టాంగిల్లో ఇది లెంత్ అవుతుంది, ఇది బ్రెడ్త్ అవుతుంది. దిస్ సైడ్ బ్రెడ్త్, దిస్ సైడ్ లెంత్. ఏదైతే ఎక్కువగా ఉందో అది లెంత్, పొట్టిగా ఉన్నది బ్రెడ్త్. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు 2/1/5. దీన్ని ఇంప్రాపర్గా కన్వర్ట్ చేసుకుంటే 5 2 10, 10 plus 1 11/5 centimeters. Breadth is equal to 1 2/3. So 3 1 3, 3 plus 2 5/3 centimeters. Now perimeter
of the rectangle is equal to formula ఏంటి 2 into L plus B, that is equal to 2 into length is 11 by 5 plus breadth is 5 by 3, that is equal to 2 into 5 కి 3 కి LCM 15 కాబట్టి రెండు డినామినేటర్లు 15 కి ఈక్వల్గా మార్చుకుందాము. సో 11 by 5ని పైన కింద 3తో మల్టిప్లై చేస్తే కింద మనకు 5 3 15 వస్తుంది. అలాగే 5 by 3ని కింద 5తో మల్టిప్లై చేయండి, పైన 5తో మల్టిప్లై చేయండి. ఇప్పుడు కింద LCM 15 వస్తుంది కాబట్టి సో 2 into రెండింటికి 15 కామన్ డినామినేటర్. సో we add the numerators. 11 3 जा 33 plus 5 5 जा 25, that is equal to 2 into 33 plus 25, 30 plus 20 50, 5 plus 3 8, this is 58 by 15. Now multiply 58 with 2, 258 ja 250 ja 100, 2 8 ja 16, this is 116 by 15 centimeters. Now compare both the perimeters. ఇక్కడ triangle కి 153 by 15 centimeters ఉంది, rectangle కి 116 by 15 centimeters ఉంది. ఏది ఎక్కువగా ఉంది? రెండు కూడా లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి న్యూమరేటర్ ఇక్కడ 153 ఎక్కువగా ఉంది కాబట్టి the perimeter of the triangle is greater than the perimeter of the rectangle. Therefore perimeter of the triangle ABE is greater. How much greater అని కూడా అడిగాడు కాబట్టి డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ ఇన్ పెరిమీటర్స్ is equal triangle perimeter 153 by 15 లోకించి rectangle perimeter 116 by 15 సబ్ట్రాక్ట్ చేద్దాము. 153 by 15 minus 116 by 15, so 37 by 15 centimeters. దీన్ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసుకుంటే 15 2 जा 30, 15 2 जा 30 పోతే ఇంకా 7 రిమైన్ ఉంటుంది. 7 by 15, 7 by 15 centimeters difference. There is a difference between both the perimeters. That's it. Please like and subscribe our channel. Press the bell icon. You will get further notifications. Thank you.